న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్వతీపురం డంపింగ్ యార్డ్ లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. దట్టంగా అలుముకున్న పొగతో ఉక్కిరి బిక్కిరి. మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. టమాటా ధర పతనంతో అవస్థలలో రైతులు. స్పందించిన ప్రభుత్వం. మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోళ్లు ప్రారంభం. రైతు బజార్లలో విక్రయాలు. రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని ఆందోళనకు దిగిన అభ్యర్థులు. గత ప్రభుత్వం చేపట్టిన రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల డంపింగ్ యార్డ్లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణానికి ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డ్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ఇళ్లలో నివాసం ఉంటున్న వారు భయాందోళనకు గురయ్యారు. ఆ మంటల నుండి వెలువడిన దట్టమైన పొగతో పరిసర ప్రాంతాల ప్రజలు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. ఈ డంపింగ్ యార్డ్ను జనావాసాలకు దూరంగా తరలించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఆబ్కాస్ రద్దు చేసి థర్డ్ పార్టీ ఏజెన్సీ నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిఐటియు రాష్ట్ర నాయకులు ఏ జగన్మోహన్ అన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు వినతిపత్రం అందించారు. ఆబ్కాస్ను రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాయాలని బడ్జెట్ సమావేశంలో ప్రస్తావించాలని కోరుతూ విజయనగరం ఎమ్మెల్యే పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఆబ్కాస్ను రద్దు చేసి మరలా థర్డ్ పార్టీలోకి కార్మికులు తీసుకురాకుండా మున్సిపల్ పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్, లీకులు, వాల్ ఆపరేటర్లు, మొక్కలు, పార్కుల్లో పనిచేసే మొత్తం కార్మికులందరినీ పర్మనెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో యూనియన్ ప్రతినిధులు రాఘవ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. చిన్న మధ్య తరహా పత్రికలు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు కోరారు. విశాఖపట్నం జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్ను జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం అందించారు. చిన్న మధ్య తరహా పత్రికల సమస్యలపై జర్నలిస్టులు అందించిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్ తెలిపారు. శుక్రవారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో బ్రాడ్కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లకు చెందిన పలువురు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు చిన్న మధ్య తరహా పత్రికలకు సంబంధించిన సమస్యలను డిఆర్ఓకు విపులంగా వివరించారు. అనంతరం డిఆర్ఓ వాటిని నిశితంగా పరిశీలించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఆయా వినతులను పంపిస్తామన్నారు. చిన్న మధ్య తరహా పత్రికలకు నిబంధనల ప్రకారం ప్రకటనలిస్తున్నట్లు డిఆర్ఓ చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు సహకారం అందిస్తామని, సమన్యాయం పాటిస్తామని డిఆర్ఓ చెప్పారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు, పి నారాయణ్ మీడియాతో మాట్లాడుతూ అర్హతలు కలిగిన చిన్న మధ్య తరహా పత్రికలకు వెంటనే ఎంపానల్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని, అలా వీలు కాని పక్షంలో అర్హత కలిగిన పత్రికలకు సమానంగా అక్రిడేషన్లు మంజూరు చేయాలని కోరారు. ఇక చిన్న పత్రికలకు ప్రతి ఏటా ప్రకటనలిచ్చి ప్రోత్సాహం అందించాలన్నారు. ఇళ్ల స్థలాల సమస్యతో పాటు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ నెల 28న అమరావతిలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను తమ రాష్ట్ర కార్యవర్గంతో కలిసి నివేదిస్తామన్నారు. ఇటీవల తాము నిర్వహించిన సమావేశంలో తీర్మానాలను ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు వీరు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. విజయనగరం బుక్క వీధిలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ 67వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 19న ప్రారంభమైన వేడుకలు ఈ నెల 23వ తేదీ వరకు జరుగుతాయి. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన సంగీత కచేరీలు ఆద్యంతము అలరిస్తున్నాయి.
కలలకు కానాచి విజయనగరం పట్టణంలోని బుక్క వీధిలో ఆర్య సోమయాజుల కాశీపతిరావు స్మారక భవనంలో ఉన్న ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ 67వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 19న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 23న ముగియనున్నట్లు ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ధవల సర్వేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ మండపాక రవి తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం లబ్ధ ప్రతిష్ఠులైన వివిధ కళాకారులచే శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి బొడ్డుపల్లి సాయి భార్గవ్ వైలిన్, సుసరావు సుబ్రహ్మణ్యం మృదంగం సహకారంతో బొడ్డుపల్లి శంకర్ ఆదిత్య గాన కచేరి ఆద్యంతం ఆహుతులను అలరించింది. అలాగే శనివారం ప్రముఖ గాత్ర కళాకారులు విష్ణుభట్ల సోదరీమణులుగా ప్రసిద్ధి చెందిన సరస్వతి కృష్ణవేణులకు సన్మాన సభా కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజైన ఆదివారం ప్రముఖ సంగీత దర్శకులు చిట్టిబాబు ఆధ్వర్యంలో లలిత సంగీత విభావరితో పాటు గాత్ర సంగీత పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం జరగనుందని చెప్పారు. ఈ శాస్త్రీయ సంగీత కార్యక్రమాలకు సంగీత అభిమానులందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా నిర్వాహకులు కోరారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ది నేషన్గా నిలిచేలా బీసీల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తామని జాతీయ బీసీ సంఘం మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షులు నడిపిన శశిభార్గవి అన్నారు. జమునారాయణపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తనను నమ్మి అప్పగించిన బాధ్యతను నిలబెట్టుకుంటానన్నారు. భవిష్యత్తులో బీసీ మహిళలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టే విధంగా కార్యాచరణ రూపొందించి పనిచేస్తామని తెలిపారు. బీసీ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షుడు నడిపిన శ్రీనివాసరావు మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు గత ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బీసీల కుల గణన లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. నిన్నటి రోజున హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో జాతీయ బీసీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, రాష్ట్ర అధ్యక్షులు మారేష్ గారు, ఉత్తరాంధ్ర బీసీ అధ్యక్షులు నడిపేన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిన్ననే మహిళా స్టేట్ అధ్యక్షురాలుగా బీసీ సంఘానికి నన్ను ప్రతిపాదించడం జరిగింది. బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ అని కాకుండా బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద నేషన్ అనే రకంగా ఈ రోజు ఖచ్చితంగా తెలుస్తుందనే విషయాన్ని కూడా మేము చెప్తున్నాం. బీసీలు అంటే ఓట్లు వేయడానికి ముందుకు వచ్చినప్పుడు మాకు రిజర్వేషన్ ఎందుకు కల్పించట్లేదనే విషయాన్ని కూడా అడుగుతున్నాం. చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా మార్చి 11, మార్చి 12వ తేదీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము వెళ్ళి అక్కడ ఖచ్చితంగా పోరాటం చేస్తామని, మహిళలకు 50% రిజర్వేషన్ వచ్చే రకంగా ఖచ్చితంగా మేము ముందుకు నడిపిస్తామని. ఈ రోజు కూడా మహిళలు ముందుకు రావాలంటే భయపడుతున్నారు. ఉద్యోగాలకు ముందుకు వెళ్తున్నా సరే రాజకీయంలో ముందుకు రావాలంటే భయపడుతున్నారు. ఏదైనా ఒక సమస్యను బయటికి చెప్పాలంటే భయపడుతున్నారు. సమస్యలతో ఎంతో మంది లోపలే ఉండిపోతున్న పరిస్థితి కూడా ఈ రోజు చాలా విషయాల్లో చూస్తున్నాం. మహిళలకి ఖచ్చితంగా ఈ రోజు ఇంట్లో ఉన్న మహిళలైనా బయటకు వచ్చి పనిచేస్తున్న మహిళలకైనా ఒక మోటివేషన్ కావాలి. వాళ్ళకంటూ ఉండే సమస్యలు తెలుసుకునే ఒక మనిషి కావాలి. మరి ఈ రోజు నన్ను స్టేట్ మహిళా అధ్యక్షురాలుగా నియమించడంతో ఖచ్చితంగా నేను ప్రతి కాలేజ్ కి వెళ్ళి అక్కడ ఉన్న కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ తో మాట్లాడి వాళ్ళకి చిన్న విషయాలకి ఈ రోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న సమస్యలను తెలుసుకొని కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా, ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించే విధంగా, వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో ముందుకు నడిపించే విధంగా ఖచ్చితంగా మేము పాటుపడతామని, బీసీలో కూడా మహిళలకు వాళ్ళకి రుణం కూడా ఈ రోజు ఇప్పించే విధంగా కూడా మేము ముందుకు నడుస్తామని, ఏ విధంగా అయినా ఎవరికి ఏ కష్టంగా ఉన్నా సరే ముందుకి నడవాలని ఒక ఉద్దేశంతో మాత్రమే నడుస్తున్నాం. ఆ రకంగానే మమ్మల్ని నమ్మి ఈ బాధ్యతను కూడా మాకు అప్పగించడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఒక సమాధానంగా, ఒక మంచి మనిషిగా ముందుకి, ఒక సమాజంలో మంచి మనిషిగా ముందుకు జరిపి ప్రతి ఒక్క మహిళకు కూడా వెళ్ళి ఒక ధైర్యాన్ని ఇస్తామని తెలియజేస్తూ, టమాటా కూరగాయల ధరలు పతనమవుతున్న తరుణంలో ఆందోళనలో ఉన్న రైతాంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేరుగా రైతుల వద్దకే వెళ్లి మార్కెటింగ్ శాఖ ద్వారా పంట కొనుగోలు చేసేందుకు నిర్ణయించి పంటలను సేకరిస్తున్నారు. జిల్లాలో ఉన్న రైతు బజార్లలో పంట అమ్మకాలు చేస్తూ అటు రైతులకు ఇటు వినియోగదారులకు గిట్టుబాటు కల్పిస్తున్నారు. టొమాటో ధరలు పతనమై నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి విజయనగరం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు పొలం బాట పట్టారు. గత 3 రోజుల నుంచి మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ సెక్రటరీలు, సిబ్బంది టొమాటో పండిస్తున్న రైతులు పొలంలోకే వెళ్లి నేరుగా పంటను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో టొమాటో పండిస్తున్న రైతుల నుంచి నేటి వరకు 170 క్వింటాళ్లు టొమాటో సేకరించారు. సేకరించిన టొమాటోను జిల్లాలో ఉన్న అన్ని రైతు బజార్లలో కేజీ 12 రూపాయల చొప్పున అమ్మకాలు చేస్తూ రైతులకు గిట్టుబాటు ధర అందిస్తున్నారు. జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ సహాయ సంచాలకులు బి రవికిరణ్ మాట్లాడుతూ రైతులు పండించిన టొమాటో పంటను తగిన మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో రైతుల నుంచి టొమాటో కొనుగోలు ప్రారంభించామని తెలిపారు. విజయనగరం రూరల్ మండలం కొండకరకాంలో బి వాసు అనే రైతు నుంచి 500 కిలోల టొమాటో పంటను కొనుగోలు చేశామని తెలిపారు. ఒక్కో బాక్సు 220 రూపాయల వంతున 20 బాక్సులు కొనుగోలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పంటను ఎంఆర్హెచ్ రైతు బజారులో విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రామభద్రపురం మండలంలో కూరగాయలు పండించే గ్రామాలను ఉద్యాన అధికారులతో కలిసి మార్కెటింగ్ అధికారులు సందర్శించి రైతులు తమ ఉద్యాన ఉత్పత్తులను విక్రయించేందుకు వ్యవసాయ మార్కెటింగ్, ఉద్యాన అధికారులను సంప్రదించాలని సూచించారు.
టమాటా రైతు ఎక్కడా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఆయనకి గిట్టుబాటు ధర కల్పించాలి. మేము టమాటా రైతుకి గిట్టుబాటు ధర కల్పించేందుకు డైరెక్ట్ గా ఇక్కడ 2 విధాలుగా మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకటి, రైతు డైరెక్ట్ గా రైతు బజార్ కి తీసుకొచ్చి సరుకు అమ్ముకొని రైతు బజార్ రేట్ అయితే ఏదైతే ఉందో ఆ రేటుకి తను అమ్మి లబ్ధి పొందడం. 2, వాళ్ళు రాని పరిస్థితిలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, మండల హార్టికల్చర్ ఆఫీసర్స్ తో కోఆర్డినేట్ అయ్యి మా మార్కెట్ కమిటీ సెక్రటరీస్, మా రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడ పంట ఉంది, ఎక్కడ రైతులు ఉన్నారు, అక్కడ రైతు ఫార్మ్ గేట్ లో ఎంత ప్రైజ్ వస్తుంది, ఆ ప్రైజ్ రైతు బజార్ తీసుకురావడానికి మనకి ఎంత అవుతుంది అని అనాలిసిస్ చేసుకొని ఇక్కడ రేటుకే ఆ రైతుల సరుకును మేమే తీసుకొచ్చి వాళ్ళకి ఆ ధరకు అమ్మించి వాళ్ళకి ఆ రేటు ఇవ్వడం. ఎక్కడ కూడా 2 విధాలుగా మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి, ఒకటి రైతు డైరెక్ట్ గా వచ్చి రైతు బజార్లో అమ్ముకునే అవకాశం కల్పించడం. యాక్చువల్గా రైతు బజార్లో రైతు అమ్ముకోవాలంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఉండాలి, మీకు తెలిసిందే. కానీ ఇటువంటి సంక్లిష్ట పరిస్థితిలో మనం ఆ నిబంధనలు సడలించి ఎవరైనా కూడా టమాటా పండించే రైతుని మనకి ఉద్యానవన అధికారులు, హార్టికల్చర్ ఆఫీసర్స్ సర్టిఫై చేస్తే వాళ్ళకి మనం అమ్ముకునే పరిస్థితి అవకాశం కల్పించుతాం. నేటి తరం యువత మద్యం, మత్తు పదార్థాలకు బానిసలవుతూ చెడు మార్గాల వైపు పయనిస్తున్నారని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. యువతను మంచి మార్గం వైపు పయనింపజేస్తూ అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి జాతను నిర్వహిస్తుంది. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన తెలుగు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతిని స్మరించుకుంటూ విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శతవర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐడిఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ, రాజీ లేని స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి ఘన చరిత్రను రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణం వదిలిన వీరులను నేటి యువతకి తెలియకపోవడం విచారకరమని, వారి కోసం పాఠ్య పుస్తకాలలో ప్రచురణ చేయాలని కోరారు. స్వాతంత్ర్యం సాధించి 77 ఏళ్లు గడిచిన భయం గుప్పెట్లో మహిళలు, అసాంఘిక కార్యకలాపాలలో యువత మగ్గిపోవడం దారుణమన్నారు. ఉచిత విద్య లేకుండా లక్షల్లో ఫీజులు కొడుతున్న ప్రజలలో మార్పు రావాలని, ఉచిత విద్యను ప్రజలకు అందించేలా తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. భయంకర పరిస్థితుల్లో యువత మార్పు కోసం మానవతా విలువలు, ఘన చరిత్ర కలిగిన నాయకులను గుర్తు చేసుకుని యువతలో మార్పు తీసుకొస్తామన్నారు. జీవీఎంసీ మొదటి మేయర్గా ఎన్ఎస్ఎన్ రెడ్డి చేసిన సేవలు ఎంతో అమూల్యమైనవని విశాఖ భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు పరశురామరాజు అన్నారు. ఎన్ఎస్ఎన్ రెడ్డి 95వ జయంతి సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న విశాఖ జీవీఎంసీ మొదటి మేయర్ ఎన్ఎస్ఎన్ రెడ్డి విగ్రహం వద్ద ఆయన 95వ జయంతి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశాఖ భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షుడు పరశురామరాజు హాజరై ఎన్ఎస్ఎన్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ, అప్పట్లో ఉన్న ఎన్ఎస్ఎన్ రెడ్డి మేయర్ గా ప్రజలకు విశేష సేవలు అందించారని, రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా తదితర మౌలిక వసతుల సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆయన 95వ జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నెలపు వివేకానందరెడ్డి, రమణారెడ్డి, ఎల్లారెడ్డి, విజయానందరెడ్డి, వివేకానందరెడ్డి, వేమన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్.
ప్రజల్లో ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటన సందర్భంగా భద్రత కల్పించలేదంటూ బొత్స సత్యనారాయణ గవర్నర్కు ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పర్యటనకు పోలీసులు అనుమతి లేనప్పుడు భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు మార్కెటింగ్ శాఖ ద్వారా రైతులకు మేలు చేస్తుంటే వైసీపీ నేతలు రైతు వ్యతిరేకి అని అనటం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం 8 నెలల పాలనలో పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఉద్యాన శాఖ ద్వారా రైతులకు సేద పరికరాలు అందజేయటం కనబడటలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. శాసన మండలి ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి రైతు పక్షాన లేరని చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈరోజు గత ప్రభుత్వంలో పెట్టిన బకాయిలు తీర్చింది ఎవరండి? గత ప్రభుత్వంలో రైతుల బకాయిలు తీర్చాల్సిన అవసరం గత ప్రభుత్వం లేదండి. డిసెంబర్లో 2022 డిసెంబర్లో తీసుకున్నటువంటి ప్యాడీకి 23లో తీసుకున్నటువంటి ప్యాడీకి జూన్ జూలైలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అవి రైతుల పేమెంట్లు కాదా? దాన్ని ఇచ్చింది ఎవరు? ఈరోజు ఈ సంవత్సరం 48 అవర్స్లో పేమెంట్ రైతులకి ఇచ్చేలాగా వెంటనే చర్యలు తీసుకొని చాలా మంది రైతులు ఈరోజు ఆనందంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి కారణం వాళ్ళ తాలూకా పేమెంట్ 48 గంటల లోపల ఇస్తామని చెప్పాము. చాలా మంది రైతులకి వితిన్ ఫ్యూ అవర్స్ లోనే పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతుల పట్ల రైతులతో అభ్యున్నత పట్ల ఈ ప్రభుత్వం పనిచేయడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. గతంలో కూడా చేశాము. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు రైతులకు ఇచ్చారు. ఈరోజు హార్టికల్చర్ లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. అలాగే షేడెడ్ నెట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మరి అంతేకాకుండా పొలాల్లో సోలార్ బోర్స్ తీసుకొచ్చిన వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారండి? 50,000 రూపాయలు కడితే సోలార్ బోర్స్ తీసుకొచ్చారు. ప్లస్ ఆధునీకరణ, వ్యవసాయం కూడా ఆధునీకరణ చేసే విధానాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు తీసుకొచ్చారు. రానున్న కాలంలో కూడా మరిన్ని అంశాలపై వ్యవసాయం 30% వృద్ధి రేటు పెంచాలని ఈరోజు ఏదైతే ఉందో 12% నుంచి ఈ సంవత్సరంలో 16%, 18% తీసుకెళ్లడం జరిగింది. దాన్ని 30% పెంచే దశగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆలోచిస్తున్నారు. ఈ రోజు రైతు పక్షాన్ని నించొని ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఈ రోజు ఒక శాసన మండలి ప్రతిపక్ష నేత అయినట్టు బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు మిరపకాయ ఇష్యూ దాన్ని మాట్లాడుతున్నారు. దానిపై సానుకూలంగా స్పందించలేదని మా గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేసే దశగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడారు. అలాగే ఎంపీలకి డైరెక్షన్ ఇచ్చి ఎవరెవరితో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన గిట్టుబాటు రేటు వచ్చేలాగా చేశారు. మనం కూడా చూసాము. రేటు కూడా పెరిగింది. మీరు అంతకన్నా ఇంక చేయడానికి ఖచ్చితంగా ఇంకేమైనా ఉంటే మీరు సలహాలు ఇవ్వాలి. కానీ ఈ రోజు ఏదో పాత రాజకీయాలు మాట్లాడుకుంటూ పాత విధానం తీసుకొచ్చి ఏదో హేళన చేస్తే మీ మాట ప్రజలు నమ్ముతారనేది మాత్రం తప్పుబాటే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉంది. ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా ఆయన పనిచేస్తున్నారు. ఆయనతో పాటు ఎంపీలని, మినిస్టర్స్ ని, ఎమ్మెల్యేలని ప్రతి ఒక్కరిని కూడా గ్రీవెన్స్ లో కూర్చోబెట్టి ప్రతి సమస్యను కూడా అడ్రస్ చేయమని మా అందరికీ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి నాయకత్వం, ఇలాంటి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు లేదని తెలియజేసుకుంటున్నాను. ఏదో విమర్శ చేయాలని ఏదో మాట్లాడి ఉన్నాం కదా విమర్శ చేసేద్దాం అని మాట్లాడడం తగు కాదని తెలియజేసుకుంటూ రేపు రానున్న కాలంలో ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం మీరు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఏమైనా సూచనలు, సలహాలు ఉంటే ప్రభుత్వానికి అందజేయండి. రాజకీయ మార్పుకి నాంది పలకండి. మనందరం కూడా భవిష్యత్ కాలంలో మంచి భవిష్యత్తు భావితరాలకు ఇవ్వచ్చని తెలియజేసుకుంటున్నాను. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు నాగరాజు దుయ్యబట్టారు. తక్షణమే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం జిల్లా కేంద్రంలో ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. జీవో 77ను వెంటనే రద్దు చేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యు నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులకు మంత్రి లోకేష్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను వెంటనే రద్దు చేయాలన్నారు. ట్విట్టర్ కు పరిమితం కాకుండా మంత్రి లోకేష్ విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టాలని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ఉంటున్న నాయకులు తీరు మారాలన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని, జీవో 77ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వం అధికార ధన బలంతో నిరంకుశ విధానాలతో వ్యవహరిస్తుందని సోషల్ జస్టిస్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ సింగారయ్య యాదవ్ ఆరోపించారు. విజయనగరం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండిపెండెంట్ బీసీ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడును ఓడించేందుకు టీడీపీ కుట్ర చేస్తుందని
మండిపడ్డారు. గాదే శ్రీనివాసులు నాయకుడికి సోషల్ జస్టిస్, కాపు, బీసీ ఐక్య వేదికలతో పాటు వివిధ సంఘాల మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో గాదే శ్రీనివాసులు నాయుడుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాన్య శ్రీ గాదే శ్రీనివాసులు నాయుడు గారిని ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆచార్యులు, ఉపాధ్యాయులు, విజ్ఞులు, మేధావులందరూ కూడా విజ్ఞతతో ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆయనను శాసన మండలికి పంపించవలసిందిగా సోషల్ జస్టిస్ ఫోరం, కాపు ఐక్య వేదిక, బీసీ ఐక్య వేదిక, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ వేదిక, మహిళా హక్కుల వేదిక, ఈడబ్ల్యూఎస్ ఫెడరేషన్ తరఫున మేము సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉత్తరాంధ్రలో పర్యటన చేస్తున్నాం. 3 చోట్ల ఎక్కడా కూడా బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం సీటు ఇవ్వకపోవడం బాధాకరం, సిగ్గుచేటు, దుర్మార్గం. అయినా మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుంటే మమ్మల్ని ఓసీ అగ్రకులానికి చెందిన క్షత్రియ కులానికి చెందిన రాజుని ముందు పెట్టి 2 రాష్ట్రాల్లో ఉన్న రాజులను ఐక్యం చేసి ధనబలంతో, కులబలంతో, అధికార బలంతో, అహంకారంతో మా బీసీలను శాసన మండలికి పోకుండా అడ్డుకోవాలని చూస్తుంది ఈ దుర్మార్గ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, ఉద్యమకారులు, ఉద్యోగులు అందరూ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పి తెలుగుదేశం అభ్యర్థులను ఓడిస్తే సర్వజనులకు, సకల జనులకు అందరికీ సమన్యాయం, సమధర్మం, సామాజిక న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం మెడలు ఉంచితే ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకొని ఆ పథకాలన్నీ అమలు చేసి సక్రంగా ప్రజాపాలన చేస్తారు. అట్లా కాకపోతే వాట్సాప్ పాలన, రెడ్ బుక్, లేకపోతే మా ఇష్టానుసారం అని వ్యవహరిస్తారు. కావున మేధావులారా ఆలోచించండి, బీసీలారా ఏకం కండి, పిడికిళ్లు బిగిద్దాం, ప్రశ్నిద్దాం, పోరాడదాం. బ్యాంకింగ్ సెక్టార్లో 5 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24, 25వ తేదీలలో సమ్మె చేపడుతున్నామని యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం కోర్టు జంక్షన్ సమీపంలో నిరసన చేపట్టారు. సమస్యల పరిష్కారం కాకుంటే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయనగరం కోట జంక్షన్ వద్ద సింహాచలం మేడ సమీపాన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. బ్యాంకింగ్ సెక్టార్లో 5 రోజుల పని దినాలను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విజయనగరం బ్యాంకు ఎంప్లాయీ కోఆర్డినేటింగ్ సెక్రటరీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 యూనియన్ల పిలుపు మేరకు మార్చి 24, 25 తేదీలలో నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నామని తెలిపారు. బ్యాంకు ఉద్యోగులందరికీ గతంలో ఇచ్చినట్లుగా 5 రోజుల పని దినాలను అమలు చేయాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు నిలిపివేసి పర్మనెంట్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ అంతా సంయుక్తంగా కాకుండా విభజించి ఆయా బ్యాంకుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఐడిబిఐ బ్యాంకును ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే దశల వారీగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరుగుతున్న తరుణంలో శనివారం గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎస్వై ఆధ్వర్యంలో విజయనగరం కోర్టు జంక్షన్ వద్ద బైఠాయించారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేసి పరీక్ష నిర్వహించాలని, లేకుంటే పరీక్ష వాయిదా వేయాలని నినాదాలు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రస్తుతం మనం విజయనగరం పట్టణంలో కోట దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ చాలా మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్, ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులు వారి పరీక్షా విధానాన్ని చాలా తేడాగా ఉందని ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారిని అడిగి వారి సమస్యలు ఏంటి, వారి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఏంటి మీ ప్రధాన సమస్య? మా ప్రధాన సమస్య అంటే మాకు రోస్టర్ పాయింట్ అనేది క్లారిటీగా లేదు సార్. దాన్ని మాకు క్లియర్ చేయించండి. దానివల్ల మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. మేము ఇప్పుడు చదవటానికి కూడా మా మైండ్ కూడా సహకరించట్లేదు. ఎగ్జామ్ రాసిన అది ఎగ్జామ్ కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియదు. అది ఎప్పుడు కొట్టేస్తారో కూడా మాకు తెలియదు. ఒకవేళ ఎగ్జామ్ మేము రాసేసి మేము ఫ్రీగా ఉందాము అని అనుకుంటే అది ఎంతవరకు సక్సెస్ అనేది కూడా మాకు తెలియట్లేదు సార్. గత కేసుల్లో చూసినా సరే ఎక్కడ కూడా అందరికి న్యాయం జరిగి వాళ్ళని కొట్టేసి మళ్ళీ చాలా మంది అన్యాయం అయిపోయి కూడా ఉన్నారు. అదే ప్రాబ్లం మేము కూడా ఫేస్ చేయవలసి వస్తుందని సార్ మాకు టెన్షన్గా ఉంది. మేము శాంతియుతంగానే ధర్నా చేస్తూ మా సమస్యను మేము చెప్తూనే వస్తున్నాం, నెమ్మదిగా చెప్తున్నాం, అయినా వినట్లేదు. ఎందుకు మాకెందుకు ఇంత ప్రాబ్లం ఫేస్ చేయించేటట్టు చేస్తున్నారో తెలియట్లేదు సార్. అసలు మా సమస్య క్లియర్ అవుతుందా లేదా, ఎందుకు ప్రభుత్వం ఎక్కడ కూర్చుంది ఇప్పటికి వరకు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా. ఆ రోజు వచ్చి మీకు యువజనకి, మీకు యూత్కి మీకు మేము మంచి చేస్తాము, మీకు జాబ్లు ఇప్పిస్తాము, మీకు అది చేస్తాము, ఇది చేస్తామని ఓట్ల రోజు వచ్చి అన్ని మాట్లాడారు. ఇంత సమస్యతో మేము కూర్చుంటున్నా, ఎందుకు ఒక్కరు కూడా రావట్లేదు? మా సమస్య ఎందుకు వినట్లేదు? మేము ఊరికనే చేస్తున్నామా? మా సమస్య కానీ మేము మాత్రం మిగిలిపోవాలా? మా సమస్య కంటే క్లారిటీ లేదా? ఏదో చెప్తున్నారు, అయిపోద్దులే, చేస్తానులే,
ఇదిలే అదిలే ఎందుకు మాకు అలాంటి వద్దు. మాకు ఏదైనా స్పష్టంగా ఒక క్లారిటీగా మీకు ఇలా ఎగ్జామ్ జరుగుతుందని తెలిసి పెట్టేస్తున్నారు. వాళ్ళ పంతంతో వాళ్ళు పెట్టుకుంటున్నారు, కానీ అది సక్సెస్ అవుతుందా లేదని గ్యారంటీ ఇవ్వగలరా వాళ్ళు? ఆ ఎగ్జామ్ క్లారిటీగా మాకు ఇమ్మనండి. మాకు ఒకటే కావాలి, మాకు ఈ రోస్టర్ సరి చేసి మాకు ఎగ్జామ్ ని పెట్టాలి. మాకు అంతకు మించి ఇంకే సమస్య లేదు. మాకు ఒక్కటే సమస్య, గత ప్రభుత్వం ఏ తప్పు అయితే చేసిందో ఇప్పటికి మేము ఈ ప్రభుత్వాన్ని నమ్మి మరి మేము మా ఫ్యామిలీకి అందరికీ చెప్పి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మోటివేషన్ చేసి మీరు ఇలా వేయండి, మా జీవితం బాగుంటాయి, మాకు జాబులు వస్తాయి, మన లైఫ్లు బాగుంటాయి, మేము ఇతరులకు కూడా మేము ఇన్స్పిరేషన్ గా ఉంటాము, మీరు మీకు అనేసని మేము అందరినీ చెప్పి తెలుగుదేశం గెలవాలని మేము ఎంతో పట్టుదలతో కూర్చున్నాం. అందరినీ చెప్పి మరి మేము ఇదయ్యా ఈ రోజు మేము 10 మంది దగ్గరికి వెళ్ళినా సరే గెలిపించారు కదా, మీకు వాళ్ళని అడగండి అంటున్నారు. ఇదేనా మాకు మీ నుంచి రెస్పాన్స్ రాదా? అసలు పవన్ కళ్యాణ్ అన్నగారు ఎక్కడున్నారు? అసలు మీరు ఎందుకు మీరు ప్రతి చిన్న సమస్యను కూడా మీరు వచ్చి క్లియర్ చేస్తారు, కానీ ఈరోజు ఎందుకు మా సమస్యను మీరు క్లియర్ చేయట్లేదు? మీరు ఎక్కడ ఉంటున్నారు? అసలుకి ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వట్లేదు? కనీసం సోషల్ మీడియా ద్వారానే మాకు రెస్పాండ్ అయ్యి మాకు సమాధానం చెప్పండి. మేము ఇదే కోరుకుంటున్నాం, ఇంత మించి మేము ఏమీ కోరుకోవట్లేదు సార్. రోస్టర్ విధానం వల్ల ప్రధానంగా ఈ గ్రూప్ 2 అభ్యర్థులు కలిగే సమస్య ఏంటి? 2023 డిసెంబర్ 7వ తేదీన గత ప్రభుత్వ హయాంలో 902 పోస్టులకు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ లో ఎటువంటి రాష్ట్ర విధానానికి కానీ క్యాస్ట్లకు కానీ ఎటువంటి పోస్టులు కానీ క్లియర్ గా ఇవ్వలేదు. 2024 ఫిబ్రవరి 25వ తేదీన ఎగ్జామ్ ప్రిలిమ్స్ పెట్టారు. దాంట్లో 92,250 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ రోజు వరకు రాష్ట్రం క్లియర్ చేయలేదు. అసలు సాక్షాత్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అయినా వ్యాపారి చిరంజీవి గారే చెప్పారు ఒక మీటింగ్ లో, రాష్ట్ర విధానము పాటించకుండానే ఏపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ అది ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఈ ప్రభుత్వం వచ్చి కనీసం రెక్టిఫై చేయకుండా హడావిడిగా ఎగ్జామ్ పెడుతున్నారు. దీనివల్ల ప్రతి ఒక్క విద్యార్థి నష్టపోతారు. రాసిన 92,250 మంది విద్యార్థులు నష్టపోతారు. ఎందుకంటే ఇలాంటి రాష్ట్ర విధానంలోనే సుప్రీంకోర్టు జార్ఖండ్ విషయంలో కోర్టులో కేసు కొట్టింది. వాళ్ళు 2 సంవత్సరాలు డ్యూటీ చేసిన తర్వాత కేసు కొట్టేసింది. అందుకు రేపు ఎగ్జామ్ అయినా నెక్స్ట్ రద్దు అయిపోద్ది. అది తెలిసి కూడా గవర్నమెంట్ ముందుకెళ్తుంది. దానివల్ల ఉద్యోగులు గ్రూప్ 2 అభ్యర్థులు అందరూ నష్టపోతారని మేము అనుకుంటున్నాం. ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఈ రోస్టర్ విధానంలో ఎగ్జామ్ జరిగితే మీరు ఎలా నష్టపోతారు భవిష్యత్తు? మేము రాష్ట్ర విధానం సవరించి మాకు ఎగ్జామ్ పెట్టాలని కోరుకుంటున్నాము. ప్రధానంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి రాష్ట్ర సరిచేశాక మాకు ఎగ్జామ్ 10 రోజుల్లో పెడతారో 15 రోజుల్లో పెట్టినా 1 మంత్ లో పెట్టినా మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా యందు కృతజ్ఞత మేమందరం కూడా మీ అందరికి వేడుకుంటున్నాము. ప్రధానంగా ఈ రోజు మేము మెయిన్స్ ఎగ్జామ్ రాసినా సరే రేపు పొద్దున మాకు పోస్టింగ్ వచ్చినా అది ఉంటుందో ఊడుద్దో తెలియదు. కాబట్టి ప్రధానంగా ఈ రాష్ట్ర సరి చేసినాక రోస్టర్ విధానం వల్ల అయితే రేపే జరుగుతున్న ఎగ్జామ్ నేపథ్యంలో దీనివల్ల భవిష్యత్తులో మీ పోస్టులకు వచ్చే ఇబ్బంది ఏంటి? అసలు ఈ రాష్ట్ర విధానం కన్నా ముందు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్స్ ఉండేవన్నా. అయితే అది రద్దు చేసి దాని ప్లేస్ లో జీవో నెంబర్ 77 అనేటటువంటిది ఒకటి తీసుకొచ్చింది గవర్నమెంట్. అందులో ఈ రిజర్వేషన్ సంబంధించి రాష్ట్రకు సంబంధించి విపరీతమైనటువంటి మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఏంటంటే ఎవరికి కేటాయించాల్సిన పోస్టులు డైరెక్ట్ గా ఇందులో వెర్టికల్ అని హారిజెంటల్ అని ఉంటాయి. సో అవి అలా బేసికల్ గా ఎవరికి కేటాయించాల్సిన పోస్టులు వాళ్ళకి కాకుండా డైరెక్టర్ గా కేటాయించి మీరు ఈ పోస్ట్ కి ప్రిపేర్ అవ్వాలి, మీరు ఈ పోస్ట్ కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి పెట్టేశారు. అది రాజ్యాంగ ప్రకారం విరుద్ధం. సో అలా ఒక విధమైనటువంటి ఎగ్జామ్ పెట్టిస్తే మెయిన్స్ మాత్రం ఈ నోటిఫికేషన్స్ రద్దు అయిపోయే సూచనలు ఉన్నాయి ఎక్కువగా. గతంలో జరిగినటువంటి జార్ఖండ్ హైకోర్టు తీర్పు అయితేనేమి, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అయితేనేమి, పంజాబ్ ఇచ్చిన తీర్పు అయితేనేమి, సో ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఏవైనా రాష్ట్ర మిస్టేక్స్ ఉంటే ఎగ్జామ్ కన్నా ముందే రాష్ట్ర క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టాలని చెప్తున్నాయి. సో అయితే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ తీర్పులన్నీ పక్కన పెట్టి సో రీసెంట్ గా ఇదే విషయంపై మేము హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఒక వెబ్ నోటీసు జారీ చేసింది 26 అంశాలతో. ఆ అంశాల్లో ఏముందంటే ఎగ్జామ్ గవర్నమెంట్ అంటే ఇద్దరే పిటిషన్లు వేశారు కాబట్టి ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయకుండా మేము ఆపలేము, గవర్నమెంట్ కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పింది. అయితే మిగతా పాయింట్లు ఏం చెప్పిందంటే గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత స్టూడెంట్స్ కోర్టులకు ఎక్కితే ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఎక్కారో న్యాయం ఉంటే వాళ్ళకి ఫేవర్ గా మేము తీర్పు చెప్తాము. ఈ 905 మందికి మాత్రం ఎలాంటి జాబ్ సెక్యూరిటీ ఉండదు అని తీర్పిచ్చింది కోర్టు. సో ఈ గవర్నమెంట్ ఎందుకు ఎంత ప్రత్యక్షమైన ఈ సమస్యని చూడకుండా ఎగ్జామ్ పెట్టేద్దాం అనేటటువంటి మొండి వైఖరితో బిహేవ్ చేస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ ఈ ఎగ్జామ్ జరిగితే
నోటిఫికేషన్ రద్దు అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పోస్టులు మళ్ళీ మాకు రావు. గత 6 సంవత్సరాలుగా ఇల్లు వాకలు వదిలేసి ఇక్కడ ఎక్కడికో స్టడీ హాల్ మేము లక్షలు తగలేసుకుని చదువుతున్నాం. సో దయచేసి ఈ గవర్నమెంట్ రూల్ చేసేటటువంటి పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి మన నారా లోకేష్ గారికి మేము తెలియజేసేది ఒకటే. సో రాష్ట్రం క్లియర్ చేసిన తర్వాత మాత్రమే మాకు ఎగ్జామ్ పెట్టండి. రాష్ట్రం రేపు క్లియర్ చేస్తే ఎల్లుండి పెట్టేయండి. 10 రోజులు టైం పడుతుందా? 11వ రోజు పెట్టండి. ఈ రాష్ట్రం క్లియర్ చేసిన తర్వాత ఎగ్జామ్ పెట్టాలని మేము ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. సంవత్సరాల తరబడి వీరు ఎంతో కష్టపడి చదివినా కూడా ఈ రోస్టర్ విధానం పట్ల తాము ఎంతో నష్టపోతామని, రేపు జరిగే ఎగ్జామ్లో తర్వాత మేము ఎంతో ఫలితాలు సాధించి 900 పోస్టులకి అర్హత సాధించినా కూడా ఒకవేళ ఈ రోస్టర్ విధానాన్ని కానీ ఆ ఇన్వాల్వ్మెంట్ చేస్తే మాకు పోస్టులు వస్తాయో రావో అన్న సందేహంతో మేము అంతా బాధపడుతున్నామని, ఈ బాధతో మేము రోడ్లెక్కి రేపు ఎగ్జామ్ అయితే ఇవాళ కూడా రోడ్లెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని వీరంతా వాపోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ తమ సమస్యలపై ఎలాంటి పరిష్కారాలు ఇప్పటివరకు చూపించట్లేదని వీరంతా చాలా బాధపడుతున్నారు. కెమెరామెన్ సురేష్తో ప్రదీప్, MM న్యూస్, విజయనగరం. ఈ నెల 12న విజయనగరం కలెక్టరేట్ సమీపంలో కానిస్టేబుల్ జీవి రమణ 30 బుల్లెట్లు ఉన్న గన్ మ్యాగజైన్ పోయిన విషయం తెలిసిందే. పోయిన బుల్లెట్ల మ్యాగజైన్ కోసం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. చందనం కలర్ హ్యాండ్ బ్యాగ్, అందులో ఉన్న 30 రౌండ్లు కలిగిన మ్యాగజైన్ గురించి ఎవరికైనా తెలిస్తే సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారికి 25,000 రూపాయల పారితోషికం ఇస్తామని తెలిపారు. కింద సెక్యూరిటీలో పనిచేస్తున్నారండి ఆయన అక్కడ డ్యూటీ అయిపోయిన తర్వాత ఇక్కడ దిగారు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర దిగారు. అక్కడ ఒక జిరాక్స్ షాప్లో అది ఇంపార్టెంట్ పని ఉందని అక్కడ తెలిసిన ఆటో అతనికి అప్పచెప్పాడు. అక్కడ ఆటో ఉంది, ఆటో పక్కన ఒక చిన్న సిమెంట్ దిమ్మలాగా ఉంటే దిమ్మ మీద పెట్టారు. ఆ జిరాక్స్ షాప్కి వెళ్ళి వచ్చే లోపల ఇది ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. అది జరిగింది. అది గన్ మ్యాగజైన్ విషయంలోని మన స్పెషల్ టీమ్స్, తర్వాత సిసిఎస్ టీమ్స్, అలాగే పార్టీపురం సిసిఎస్ టీంలు కూడా వర్కౌట్ చేస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్లు ఆ దారిలో ఉన్నవి, ఎన్ రూట్లో ఉన్నవి అన్నీ కూడా చెక్ చేసి పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. అలాగే జీవీఎంసీ మన మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో ఆ డ్రైనేజీలన్నీ కూడా చెక్ చేసాము. ఆ ఏరియాల్లో ఏదైతే దగ్గరలో ఉందో కేఎల్పురం కానీ ఈ ఏరియాల్లో మేము మీటింగ్లు పెట్టాము యూత్తో, ఇంకా పెడతాం. మేము ఒక ఆటో పెట్టి కూడా మేము అనౌన్స్ చేసాము. ఎవరైనా ఈ మ్యాగజైన్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఇస్తే 25,000 మేము రివార్డ్గా ఇస్తామని చెప్పేసి. అలాంటిది ఏదైనా ఉన్నా మాకు ఈ బ్యాగ్ కూడా మేము చూపించాం. ఏదైతే బ్యాగ్ ఉందో మోడల్ బ్యాగ్, ఈ బ్యాగ్ కూడా పాంప్లెట్స్ కొట్టాము, పాంప్లెట్స్ కూడా పంచాము. ఎవరైనా పబ్లిక్ మాకు సమాచారం ఇస్తే మాకు కూడా సహకరించినట్టు అవుతుందని మా భావన. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. పార్వతీపురం డంపింగ్ యార్డ్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. దట్టంగా అలుముకున్న పొగతో ఉక్కిరిబిక్కిరి. మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది. టమాటా ధర పతనంతో అవస్థలలో రైతులు. స్పందించిన ప్రభుత్వం. మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోళ్లు ప్రారంభం. రైతు బజార్లలో విక్రయాలు. రైతు సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని ఆందోళనకు దిగిన అభ్యర్థులు. గత ప్రభుత్వం చేపట్టిన రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్. వార్తలు సమాప్తం. నమస్కారం.